ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయము శ్రమల కాలపు ధ్యానముల కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 2వ అధ్యాయాన్ని 1 నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేశాం. ఈ రోజున మరికొన్ని విషయాలు లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు చెంతకు తీసుకొని రాబడినటువంటి పక్షవాయువు కలిగినటువంటి రోగిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెంతకు వచ్చినట్లుగా అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతూ ఆయనను ప్రభు చెంతకు తీసుకొని వచ్చారు. పైకప్పు విప్పి అనే మాట అక్కడ మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ప్రభు చెంతకు ఆయనను తీసుకొని వచ్చిన వెంటనే ప్రభు చెప్పినటువంటి మాట ఆ వ్యక్తి యొక్క జీవితానికి దీవెనకరంగా మారుతూ ఉన్నప్పటికీ అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రుల మనస్సులో కలవరం బయలుదేరింది. వారికి వచ్చినటువంటి కలవరం ఏమిటి అని అంటే, ప్రభు పలికినటువంటి మాటలు. ప్రభు చెప్పినటువంటి మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. వారు వెంటనే ఈ శాస్త్రులు చేసినటువంటి ఆలోచనను మనం గమనించాలి. శాస్త్రులు బయటికి ఈ మాట చెప్పలేదు, కానీ వారి హృదయాల్లో ఈ భావన నింపుకొని ఆ చోట కూర్చొని ఉన్నారు. ఈ శాస్త్రులు ఎవరనగా ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నటువంటి వారు, ఉన్నత విద్య అభ్యాసము కలిగినటువంటి వారు. అంతేకాకుండా వీరు లేఖనాలను భద్రపరిచేటటువంటి వారు, ప్రొఫెషనల్గా లేఖనాలను రాసేటటువంటి వారు. వీరిని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేక విషయాలు ఉన్నాయి. వాటిలో మరొకటి ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కూడా వీరే. టీచర్స్ ఆఫ్ ద లా అంటారు వీరిని. వీరికి లేఖనాలు బాగా తెలుసు. పాత నిబంధన గ్రంథములో వారు తెలుసుకున్నటువంటి లేకుంటే వారు బోధించేటటువంటి మాటలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అనగా, బలులను గూర్చి మోషే మాకు వివరించాడు. ఆ బలుల విషయంలో మాకు కలిగినటువంటి, మేము నేర్చుకున్నటువంటి, మేము అనుసరించేటటువంటి పద్ధతులు ఈ రీతిగా ఉన్నాయని వారి మనసులో భావిస్తూ వారు ఏమంటున్నారంటే, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? వారి మనసులో కలిగినటువంటి ప్రశ్న, ప్రభు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నాడు? అంతేగాని వారు బయట పెట్టినటువంటి వారు కాదు. వారికి ఉన్నటువంటి అవగాహనను గురించి ఆలోచన చేసినప్పుడు, పాపాలు పరిహరించబడాలి అని అంటే పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. పాప పరిహారార్థ బలి ఎప్పుడు అర్పించబడాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, నేను ఈ పాపం చేశాను, నా పాపానికి నివృత్తి కలగాలి అన్నటువంటిది ఆ వ్యక్తి వ్యక్తీకరించినప్పుడు యాజకుడు ఆ వ్యక్తి అర్పించవలసినటువంటి బలిని గూర్చి, చేయవలసినటువంటి కార్యాన్ని గూర్చి వర్ణిస్తాడు. దాని ద్వారా ఆ వ్యక్తికి పాప విమోచన కలుగుతూ ఉంది. ఏదైనా అపరాధం చేసినప్పుడు అర్పించవలసినటువంటి బలిని కూడా వారు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించట్లో యేసు ప్రభు ఎలాంటి బలిని అర్పించలేదు. కానీ యేసు ప్రభు పలికినటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మాట ఏంటి అని అంటే, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పినటువంటి మాట. వారి యొక్క ఆలోచన ప్రభు గుర్తెరిగి ఆయన ఇచ్చినటువంటి సమాధానం 10వ వచనంలో మనకు అగుపిస్తుంది. అక్కడ చెప్పినటువంటి మాట ఏమంటే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. మనుష్య కుమారునికి, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఇది కాంట్రడిక్టింగ్గా అనిపిస్తుంది. మనుష్య కుమారులకు అనే మాట రాయలేదు, కానీ మనుష్య కుమారునికి, సన్ ఆఫ్ మ్యాన్, యేసు క్రీస్తుని గురించి సంబోధించేటప్పుడు
ఆయనను గూర్చి మనుష్య కుమారుడు అనే మాట చెప్పబడింది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే ఆ ఆధిక్యత ఉంది అన్నటువంటి లేఖన బాగా సత్యం. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ప్రభువును గూర్చి వర్ణిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు. పాపము అనేటటువంటి ప్రక్రియ ఆ దినాల్లో ప్రభు ప్రశ్నించినటువంటి వ్యక్తుల జీవితాల్లో వారికి వారుగా మేము పాపులమని ఒప్పుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేసి ఈమె పాపం చేసింది అంటారు. అయితే ప్రభు ఇచ్చినటువంటి సమాధానం అక్కడ గమనిస్తే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి విసరమని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా సాహసించి ఆ మీద రాయి విసరటానికి ప్రయత్నించలేదు. ఆ కారణం చేత వారికి వారుగా ఒప్పుకున్నటువంటి మాట ఏమంటే, మేము పాపము చేశామన్నటువంటి మాట ఒప్పుకుంటున్నారు. దాన్ని పౌలు మరింత చక్కగా వివరణిస్తూ ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలా గొప్ప అంశం ఇది. అయితే మానవ జీవితంలో మానవుడు పాపి అన్నటువంటి మాట ఇందులో నుంచి నిర్ధారణగా చెప్పబడుతోంది. మానవుడు పాపి అయి ఉన్నాడు. ఈ పాప విమోచన కలుగ చేయవలసినటువంటి వాడు ఎవరు అనంటే, పాపము లేనటువంటి దేవుడు తప్ప మానవుడు కాదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లోనికి మనం పరిశీలనగా ప్రవేశించి ఆలోచన చేసినట్లయితే 139వ కీర్తన 23, 24 వచనాల్లో చాలా చక్కటి మాటలు వినిపించబడతాయి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుడు మన హృదయాలను పరిశోధించగలిగిన వాడు, పరీక్షించగలిగినటువంటి వాడు, మన ఆలోచనలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఈ సమయంలో మనం శాస్త్రుల దగ్గరికి వచ్చేటప్పుడు, శాస్త్రులు తమ మనసులో భావించినటువంటి భావన ప్రభు బయటికి చెప్తూ ఉన్నాడు. మీరెందుకు ఈ రీతిగా ఆలోచిస్తూ ఉన్నారు అని. తద్వారా ప్రభు చెప్పేటటువంటి మాట ఏమంటే, తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని కూడా ఆయన తన మాటల్లో సులభంగా చెప్పటానికి మార్గము సుగమమైంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యాధిగ్రస్తుడు ప్రభు దగ్గరికి రావటం ద్వారా ఒకటి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మరొక సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, మనుష్య కుమారుడు పాపాలు క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడన్న మాట పలికినప్పుడు, యేసుక్రీస్తు జరిగించినటువంటి ఈ పాప ప్రక్షాళన ప్రక్రియ ఏమైతే ఉందో అది మానవ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి మార్గమైంది. ఆ వ్యక్తి యొక్క జీవితము పరిశుద్ధపరచబడటానికి మార్గమైంది. అయితే మరొక సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనం చదువుదామా. 11వ వచనంలో పక్షవాయు గల వారిని చూచి అని మాట అంటున్నాడు. చూడండి, మనము ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చిన విధానం చూస్తే 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. చాలామంది కూడి ఉన్నదన వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. ఈ వ్యక్తి ప్రభు ముందర ఎలాగున్నాడు అనంటే, లేవలేని, నడవలేనటువంటి స్థితిలో, మాట్లాడలేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి అగుపిస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన చూశాడు. ఆయన పాపాల విషయమై ఆయన క్షమాపణ దయచేశాడు అన్నది చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ నిజంగా ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఎందుకు ఇచ్చాడు అన్నది ప్రశ్నించుకుంటే
బహుశా ఈ వ్యాధి వల్ల కలిగేటటువంటి లోపాలను మనము గమనిస్తే, ఒకటి నడవలేనటువంటి స్థితి, రెండవది చేతులు సరిగా పనిచేయలేకపోవచ్చు, మూడవది ఏంటంటే నోటి మాట రానటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి కోమాలో ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిశీలనగా చూస్తే కొన్నిసార్లు ఆ వ్యక్తి మనల్ని గుర్తుపట్టవచ్చునేమో, కానీ అతని కళ్ళల్లో నుంచి కారేటటువంటి కన్నీటి ధారలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి మన పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలను, మనతో సంభాషించాలన్నటువంటి తపనను కూడా తెలియపరుస్తుంది. ఇక్కడ కూడా ప్రభు పాదాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏమి మాట్లాడాడో తెలియదు, కానీ బహుశా ఆ వ్యక్తి యొక్క కన్నీటి ధారలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ వ్యక్తి పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు మాత్రమే హృదయాంతరాల్లో దాగినటువంటి మన స్థితిని తెలుసుకోగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి శాస్త్రుల హృదయ ఆలోచనలు గమనించినటువంటి ఈ ప్రభువు ఆ పక్షవాయు రోగి యొక్క హృదయ తలంపులను గమనించలేడా? తప్పక గమనించగలడు. అందును బట్టేనేమో ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనే మాట మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గర కోరుకున్నటువంటిది ఏంటంటే స్వస్థత కంటే ప్రాముఖ్యంగా, ప్రభువా నేను ఫలాని పాపాన్ని చేశానని బయటికి చెప్పకనే తన హృదయంలోని తలంపును ప్రభు దగ్గర బయటపెట్టినప్పుడు ప్రభు ఆ వ్యక్తికి పాప విమోచన కలుగ చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే, ఈ రోజున పాప విమోచన మన జీవితాల్లో అనారోగ్యతను తొలగించదు అన్నటువంటిది వాస్తవం. ఒకవేళ నేను స్వస్థపరచబడ్డాను, నేను ప్రభువును అంగీకరించానని చెప్పేవారు లేకపోలేదు సమాజంలో. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎలా ప్రభు నమ్ముకున్నామంటే, నేను ఫలానా వ్యాధితో బాధపడ్డాను, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఏ డాక్టర్ కూడా నాకు నయం చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, కాబట్టి ప్రభు నమ్ముకున్నాను. ఇది వాస్తవమై ఉండొచ్చు, నేను తప్పని మాట్లాడడం లేదు. కానీ వాస్తవ సత్యం ఏంటి అంటే, నీవు స్వస్థత పొందినంత మాత్రాన పాప క్షమాపణ అనేది కలగదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పినప్పుడే ఆ వ్యక్తి ఆ వ్యాధిలో నుంచి విడుదల పొందాడు. అంతేకాని పాపాలు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపపు స్థితి నుంచి విడుదల పొందాడేమో, కానీ ఆ వ్యాధి నుంచి మాత్రం విడుదల పొందలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, లేకుంటే వాటి నుంచి విడుదల పొందటానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నుంచి విడుదల పొందావేమో, దేవునికి వందనాలు. అయితే పాప క్షమాపణ పొందావా? ఈ పాప క్షమాపణ అనేది లేకపోతే మన జీవితాల్లో మనము వ్యర్థము చేస్తున్నటువంటి కాలమేమో అనిపిస్తుంది. దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం, దేవుడు అనుగ్రహించినటువంటి తనని ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి ఆయన నుంచి క్షమాపణ పొందగలిగితే మనము ధన్యులమవుతాం. పాప క్షమాపణతో నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటాం. దేవునికి వందనాలు. కొంత వాక్యాన్ని మరలా రేపు ధ్యానం చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. ఈ దిన వాక్య ధ్యానములో మాకు నేర్పినటువంటి సత్యాలను మేము గ్రహిస్తూ నీ కొరకు సాక్షులుగా జీవించటకు ధన్యత కలుగొచ్చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం నిరంతరము మనకును మన కుటుంబములకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఉదయకాలము జన్మదినము, వివాహ దినం జరిగించుకున్నటువంటి బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. అలాగే పరీక్షలు రాసేటటువంటి వారికి మేలు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సెలవు. మరలా కలుసుకుందాం.